Welcome to MNV Solutions. Solution for your needs. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎస్సిఎంలో చేంజ్ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి అనేది కస్టమర్ యొక్క ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ అనేది ఎలా చేంజ్ చేయాలనేది చూస్తాము. ఫస్ట్ మనము డిఎస్సిఎం లాగిన్లో లాగిన్ అవుతాము. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తాము. లాగిన్ అయిన వెంటనే మనకు హోమ్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీకు సైడ్లో ఎలా మనము చేయాలి అంటే ఏం ఆప్షన్స్లో వెళ్ళాలి అనే దానికి నేను ఇక్కడ సింపుల్గా ఒక డిస్క్రిప్షన్ లాగా ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడ ఈ హోమ్ స్క్రీన్లో 3 లైన్స్ జెట్ స్మార్ట్ ఉంది చూసినారా, జెట్ స్మార్ట్స్ పక్కన 3 లైన్స్ ఉంది కదా, ఈ 3 లైన్స్ క్లిక్ చేస్తాము. SCSS అంటే సేల్స్ ఛానల్ సెల్ఫ్ సర్వీస్, ఇక్కడ ఉంది కదా సేల్స్ ఛానల్ సెల్ఫ్ సర్వీస్, దీనికి వచ్చాము. ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, సేల్స్ డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీ. అంటే ఇక్కడ మనకు హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, అకౌంట్స్, సర్క్యులరు, నెక్స్ట్ ఈ టాప్ ఆఫ్ రీఛార్జ్, సేల్స్ ఉంది కదా, ఇక్కడ సేల్స్. ఈ సేల్స్లో డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీ దీన్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీ తర్వాత కస్టమర్ సెర్చ్ అనేసి ఉంటుంది. ఇక్కడ ఈ కస్టమర్ సెర్చ్లో ఎంటర్ సర్వీస్ నెంబర్ అంటే కస్టమర్ యొక్క టెలిఫోన్ నెంబర్ని ఇస్తాం మనం. ఇది కస్టమర్ సెర్చ్. ఇక్కడ కస్టమర్ యొక్క టెలిఫోన్ నంబర్ అనేదాన్ని మనము ఎంటర్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, అంటే కస్టమర్ యొక్క టెలిఫోన్ నంబర్ అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి దాంతో ఇక్కడ ఎంటర్ ఇచ్చేస్తాం. 0877 మనం ఇక్కడ కోడ్తో పాటు ఇవ్వాలి. ఓకే, కోడ్తో పాటు ఇచ్చి ఇక్కడ సెర్చ్ ఇచ్చారంటే ఆ నెంబర్తో మనకు ఉన్నవి చూపిస్తాయి. ఇన్ కేస్ ప్రీవియస్ ఏదైనా ఉన్నా కూడా చూపిస్తుంది, అది ఇన్యాక్టివ్లో ఉంది. ప్రజెంట్ మనం ఏది చేయాలో అది యాక్టివ్లో ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకునేసి ఓకే ఇస్తే ఈ ఆర్డర్ ఎంట్రీకి సంబంధించింది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆర్డర్ ఎంట్రీలో ఆల్ సర్వీస్, ఆర్డరు, కంప్లైంట్, సర్వీస్ రిక్వెస్ట్, ఇన్వాయిస్, ఫీడ్బ్యాక్ ఉన్నాయి కదా. మనకు కంప్లైంట్ కాదు కాబట్టి ఇప్పుడు సర్వీస్ ఆర్డర్ అంటే సర్వీస్ ఆర్డర్ అనేదాన్ని సర్వీస్ రిక్వెస్ట్ క్లిక్ చేస్తాము. సర్వీస్ రిక్వెస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినాం కదా మనము సర్వీస్ రిక్వెస్ట్ తర్వాత చేంజ్ టైప్ ప్రిఫర్డ్ మెథడ్. ఓకే, అంటే ఫస్ట్ ఇది ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాం, 3 లైన్స్ జెట్ స్మార్ట్ క్లిక్ చేసాము. ఇక్కడ SCSS అంటే సేల్స్ సర్వీస్ అనేది ఓపెన్ చేసాం. నెక్స్ట్ సేల్స్లో డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీ, అందులో కస్టమర్ సెర్చ్, ఇక్కడ ఎంటర్ సర్వీస్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ సర్వీస్ రిక్వెస్ట్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుందాం అందులో. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ టైప్ ప్రిఫర్డ్ మెథడ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే వాళ్ళది మనం మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ బ్రాడ్బ్యాండ్ నెంబర్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఎడిట్ కాంటాక్ట్ అంటే కాంటాక్ట్లోకి వెళ్ళి ఎడిట్ అనేదాన్ని క్లిక్ చేసి పెన్సిల్ సింబల్ ఉంటుంది అది క్లిక్ చేస్తాము. నెక్స్ట్ చేంజ్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ అనేదాన్ని చేంజ్ చేస్తాము. ఇక్కడ సెలెక్ట్ బోత్ అకౌంట్, బిల్లింగ్ అకౌంట్ అండ్ సర్వీస్ లెవెల్, రెండిటికి ఇదే సేమ్ నెంబర్ అనేదాన్ని అందుకని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తాం. ఇది ప్రాసెస్. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఎలా చేయాలనేదాన్ని ఇప్పుడు డైరెక్ట్గా మీకు లైవ్లో చేసి చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ మనము సర్వీస్ రిక్వెస్ట్కి వచ్చాం. సర్వీస్ రిక్వెస్ట్కి వచ్చిన తర్వాత చేంజ్ టైప్ ప్రిఫర్డ్ మెథడ్ ఆఫ్ కాంటాక్ట్ అని ఉంది కదా, ఇక్కడ చేంజ్ టైప్ ఉంది చూడండి, ఇక్కడ స్టార్ ఉంది చూసారా, చేంజ్ టైప్. ఈ చేంజ్ టైప్ క్లిక్ చేస్తాము. రిక్వెస్ట్ టైప్లో మీకు అకౌంట్ రిలేటెడ్, బిల్లింగ్ రిలేటెడ్, సర్వీస్ రిలేటెడ్ అనేసి ఉంటాయి కాబట్టి ఇక్కడ అకౌంట్ రిలేటెడ్ కాబట్టి అకౌంట్ రిలేటెడ్. ఇక్కడ కింద మీరు వచ్చారంటే ప్రిఫర్డ్ మెథడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేసి ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బ్రాడ్బ్యాండ్ నెంబర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. బ్రాడ్బ్యాండ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రాడ్బ్యాండ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాము. బ్రాడ్బ్యాండ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా బిల్లింగ్ అకౌంట్ ఇవన్నీ వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా పైకి వెళ్ళామంటే ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది చూసారా, ఆ ఎడిట్ సింబల్ అనేదాన్ని అంటే ఎడిట్ సింబల్ అంటే పెన్సిల్ సింబల్, ఈ పెన్సిల్ సింబల్ ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తాము. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్రీవియస్ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఈ మొబైల్ నెంబర్ని మనము చేంజ్ చేస్తాము. అంటే ఈ నెంబర్కి ముందర 0తో స్టార్ట్ చేయాలి మనము. 0తో స్టార్ట్ చేస్తే అప్పుడే మనకు ఆ ఎడిట్ సింబల్ అనేది
అంటే ఎడిట్ అవుతుంది, 0 కంపల్సరీ. ఓకే, నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మొబైల్ వెరిఫై టైప్ అని చూసారా, ఇక్కడ మీరు ఓటీపీ ఇస్తే సెకండ్ టైం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఓటీపీ వెళ్తుంది కస్టమర్కి. వితౌట్ ఓటీపీ అంటే వితౌట్ మనకు ఓటీపీ వెళ్ళదు, వాట్సాప్ కావాలన్నా వాట్సాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వితౌట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తాము, సెలెక్ట్ చేసి మళ్ళీ సేమ్ మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము. పైన ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తామో అదే మొబైల్ నెంబర్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఒకవేళ మీరు మెయిల్ ఐడి చేంజ్ చేయాలనుకున్నా ఇక్కడ క్లిక్ చేసి కింద మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని యూఆర్ఎల్ క్లిక్ చేసినారంటే వాళ్ళకి యూఆర్ఎల్ వెళ్తుంది. యూఆర్ఎల్ కాకుండా ఇక్కడ ఓటీపీ క్లిక్ చేస్తే ఓటీపీ వెళ్తుంది, మనం యూఆర్ఎల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఇస్తాము. ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ కస్టమర్ అకౌంట్ లెవెల్ ఉంది కదా, కస్టమర్ అకౌంట్ లెవెల్ పక్కన బిల్లింగ్ అకౌంట్ లెవెల్, సర్వీస్ లెవెల్ ఈ రెండు సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఇస్తాం. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అవన్నీ మనకు చూపిస్తుంది. ఇక్కడ సబ్మిట్ క్లిక్ ఇస్తాము. సబ్మిట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ రైజ్ అయింది, సర్వీస్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్లస్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అంటే ఫ్రెండ్స్ అంటే మన టిప్స్ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళందరికీ ఇది చాలా యూస్ఫుల్. నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ ఒక్కొక్క టాపిక్గా మీకు తీసుకుంటాను, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి చెప్తాను మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే. థ్యాంక్ యూ.